బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక జూరాల ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అటు మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇక జూరాల ప్రాజెక్టులోకి భారీగానే వరద వచ్చి చేరుతోంది. వరదతో పాటు ఇప్పటికే సందర్శకుల తాకిడి సైతం జూరాల దగ్గర క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే 27 గేట్లను తెరిచి ఇక నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ముషబ్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో ముషం, ఏం జరుగుతుంది? కృష్ణానది జూరాలకు సంబంధించి భారీ వరద ఉధృతి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 27 గేట్లు ఓపెన్ చేసినట్టుగా కొంత సమాచారం. సో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? శ్రీశైలం దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఇది జూరాల జూరాల ప్రాజెక్టు అందరికీ కూడా దాదాపు ప్రజలందరికీ కూడా దాహార్తిని అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటిని యూజ్ చేసుకునే విధంగా జూరాల ప్రాజెక్ట్ అయితే మనకు ప్రధానంగా అక్కడ కనబడతా ఉంటుంది. ఇక ఇప్పుడు భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక నుంచి వస్తున్నటువంటి వరదతో పూర్తి స్థాయిలో ఈ యొక్క జూరాల ప్రాజెక్టు నీటి మట్టం దాదాపు 9.68 టీఎంసీలు ఉంటాయి. దాదాపు 8 టీఎంసీలు ఇప్పటికే పూర్తిగా నిండినట్టుగా మాత్రం మనకు సమాచారం అంతా ఉంది. ఇక పూర్తిగా నిండటంతో ఇప్పటికే 27 గేట్లను అయితే ఎత్తివేసినటువంటి సందర్భాన్ని కూడా మనం అయితే చూస్తా ఉన్నాం. మొత్తం మీద జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ నీరు అయితే కనబడతా ఉంటుంది. ఇప్పటికే జూరాలకు వచ్చేటువంటి ఇన్ఫ్లో కూడా చాలా ఎక్కువగా కనబడతా ఉంది. దాదాపు 2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తా ఉంది. మొత్తం జూరాలకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి కూడా జరిగేటువంటి ప్రాంతము జూరాల ప్రాంతం కాబట్టి మొత్తం మీద జూరాల ప్రాజెక్టు అయితే భారీ ఎత్తున వరద నీరు రావడము ఒకవైపు రైతుల కళ్ళలో అర్థమైతే కనబడతా ఉంది శ్రీశైలం. మరొక వైపు ఇటు నిజామాబాద్ గురించి కూడా మనం 3 రోజుల నుంచి చెప్పుకుంటా ఉన్నాం. అటు శ్రీరామ్ ప్రాజెక్ట్ అయినా ఇటు ఎల్లంపల్లి అయినా పూర్తి స్థాయి నీటి మొత్తము వస్తున్నటువంటి మొత్తం నిండుకుండలా మారుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది. ఎల్నినో వల్ల చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుందని ముందు నుంచి చెప్పుకున్నప్పటికీ కూడా ఒక 2-3 రోజుల పాటు కురిసినటువంటి ఒక వర్షాలకి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఈ యొక్క నీటి ఎద్దడి అనేది అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అన్ని ప్రాజెక్టులు జలకళతో కనబడుతున్నటువంటి భూషం, ప్రస్తుతం సందర్శకుల తాకిడి ఎట్లా ఉంది? జనరల్ గా మనం ఒక 6 నెలల గ్యాప్ వచ్చింది ప్రాజెక్టులలో నీళ్లు నిండుకుండలా మారి. సో ఇప్పుడు ఒక్కసారిగా వర్షాలు పడడము, అక్కడ పూర్తిగా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి, ప్రాజెక్టులన్నీ కూడా గేట్ల ఓపెన్ తోటి సందర్శకుల తాకిడి ఎట్లా ఉంది? అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంది? శ్రీశైలం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. శ్రీశైలం గేట్లు ఎత్తివేసేటప్పుడైనా, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేసేటప్పుడైనా, కడెం ప్రాజెక్టు సంబంధించి అలాగే దూరాల ఇలా ఏ ప్రాజెక్టు దగ్గర అయినా కానీ గేట్లు ఎత్తేటప్పుడు అదొక రకంగా చెప్పాలంటే సూపర్లను ఆకట్టుకునే విధంగా ఆ యొక్క సిచ్యువేషన్ సీన్ అనేది కనబడుతుంది. కాబట్టి చాలా వరకు తాకిడి అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే అక్కడి వైపుగా ఎవరిని కూడా అలో చేయట్లేదు. మొత్తం మీద ఇంకా అంటే ఇప్పటికీ గేట్లను ఎత్తివేసే అటువంటి ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. కాబట్టి నీటికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్ఫ్లో అవుట్ఫ్లో మాత్రం కొనసాగుతా ఉంది. పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికి సందర్శకుల తాకిడైనా ఎక్కువగానే ఉంటుంది. దాంతో పాటుగా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. శ్రీశైలం మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా నిండడంతో ఒకవైపు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటూనే చెప్పుకోవచ్చు. చూడాలనే కాదు, ప్రతి ప్రాజెక్ట్ పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. అటు కృష్ణానదిలో వచ్చేటువంటి అలాగే గోదావరి, ఎందుకంటే ఇక ఏ నది నుంచి మనం నీరు తీసుకునేటువంటి అవకాశం ఉన్నా కానీ అన్ని నదుల నుంచి కూడా సమృద్ధిగా నీళ్లు తీసుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సంతోషంలో ఉందని చెప్పుకోవచ్చు శ్రీశైలం. ప్రధానంగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మాత్రము ఈ భారీ వరద ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగొచ్చు అనేటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. మొత్తం మీద కరువు జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ కి జూరాల గద్వాల ప్రాంతానికి సంబంధించి అలాగే గద్వాల చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా ఇది ఒక నీటి వనరుగా చెప్పుకోవచ్చు. దాదాపు 2.5 దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇది దాహార్తిని అలాగే ఇటు వ్యవసాయానికి కూడా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. ఇది ఇప్పుడు నిండడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు.
రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద సో జూరాల ప్రాజెక్టు ఒక్కసారిగా సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. సో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాలకు వరద కొనసాగుతుంది. నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. అక్కడి నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇక మంగళవారం ఉదయం జూరాల ప్రాజెక్టు 27 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక మంగళవారం ఉదయం 9 గంటల నాటికి జూరాల ప్రాజెక్టు 2.10 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరగా ఇక ప్రాజెక్ట్ నుంచి మొత్తం 2,13,548 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో స్పిల్వే ద్వారా 1,80,255 క్యూసెక్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 28,369 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టము 317.47 మీటర్లు చేరగా మొత్తం నీటి నిల్వ 7.59 టీఎంసీలుగా ఉంది. ఇందులో లైవ్ స్టోరేజీ 3.883 టీఎంసీలు నమోదైనట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ సో జూరాల ప్రాజెక్టుకు సంబంధించి సందర్శకుల తాకిడి సైతం పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో వరుసగా ఈ మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఇక వరద ఏదైతే వరదకు సంబంధించి ఇట్లా పిలవబడేటువంటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద మాత్రం జల విద్యుత్ ఉత్పత్తి శరవేగంగా ప్రారంభమైంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సో ఇన్ఫ్లో గంటకు పెరుగుతుండటంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టు వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి పెరుగుతున్న తరుణంలో జల విద్యుత్ కేంద్రంలోని మొత్తం 6 యూనిట్ల ద్వారా అధికారులు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. నిరంతర విద్యుత్ ఉత్పత్తి ద్వారా విద్యుత్ గ్రిడ్కు విద్యుత్తును అందిస్తూనే మరోవైపు విడుదలయ్యే నీటిని కృష్ణా ప్రధాన నదిలోకి వదులుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఎగువ నుంచి ప్రస్తుతం 2,05,000 క్యూసెక్లు ఇన్ఫ్లో నమోదవుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 7.627 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇక ప్రాజెక్టు భద్రతను దృష్ట్యా అధికారులు 27 క్రస్ట్ గేట్లను ఎత్తివేసి స్పిల్వే మరియు పవర్ హౌస్ ద్వారా మొత్తం 2,14,388 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు వైపుగా విడుదల చేస్తున్నారు. ఇక నదీ పరివాహక తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు మరియు పశువుల కాపర్లు కృష్ణానదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని ముందస్తుగా హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ సో ఒక్కసారిగా వర్షాలు బీభత్సాన్ని క్రియేట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వరదల ఉద్రిక్తితో అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా సినారీ మారిపోయింది. ఎలినో ఎఫెక్ట్ ఉంటుంది, ఎటువంటి ప్రభావం ఉండబోతుందో ఎలినో తోటి మరి ప్రజలు ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలని చెప్పేసి అనుకున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కొంత కరువు తీరినట్టే అనుకోవచ్చు. రైతన్నలకి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారినాయి కాబట్టి భవిష్యత్తులో ఇటు త్రాగునీరుకైనా సాగునీరుకైనా ఎటువంటి ఇబ్బంది ఉండదనేటువంటి ఒక మాట మాత్రం క్లియర్గా తెలుస్తుంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆందోళన చెందింది మొదట్లో, ఎందుకంటే ఎలినో ప్రభావంతో కరువు రాబోతుంది, మీరు వరి సాగును తగ్గించాలి, నీటి తక్కువగా మరి సాగు అయ్యేటువంటి పంటలు మాత్రమే వేయాలి, కందులు, వరి, జొన్న ఈ పంటలకే మీరు ఎక్కువ మొగ్గు చూపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచన చేసింది. కానీ వరుణుడు కరుణించిండు. సో ఒక్కసారిగా వర్షాలు చాలా తీవ్ర స్థాయిలో అటు మహారాష్ట్ర, కర్ణాటకతో పడుతున్నటువంటి వర్షాలు కావచ్చు, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పడుతున్న వర్షాలు కావచ్చు, ఎగువ ప్రాంతంలో పడుతున్న వర్షాలతోటి కృష్ణా, అదేవిధంగా గోదావరి అండ్ ఇతర నదులన్నీ కూడా ఉప్పొంగుతూ ఉన్నాయి. ప్రాజెక్టులు అండ్ దాంతోపాటు చెరువులు, కుంటలంతా కూడా మత్తడి దుంకుతున్న వేళ ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిపోతూ ఉంది. గ్రౌండ్ వాటర్ పూర్తి స్థాయిలో సామర్థ్యంగా మరి రైతులకు భవిష్యత్తులో బోర్వెల్ ద్వారా ఉపయోగపడేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి సో మంచి శుభ పరిణామం. బట్ కొన్ని ప్రాజెక్టుల దగ్గర ఇప్పటికైతే కొన్ని హెచ్చరికలు ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఇటు కడెం కానీ లేకపోతే ఎస్ఆర్ఎస్పి కావచ్చు, లేకపోతే మనకు ఇతర ప్రాజెక్టులు ఏవైతున్నాయి ఈ ప్రాజెక్టుల దగ్గర సందర్శకులను కొంత మరి హెచ్చరికలు జారీ చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మరి గేట్ల ఓపెన్స్ టైంలో ఉధృతంగా నది ఉప్పొంగుతుంటాయి, నదులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఉప్పొంగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు తెలంగాణలో కనిపిస్తుంది.